హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనికా బెంగళూరులో. ఇది వెనస్డే నైట్, థర్స్డే పూజ చేసుకుంటాను కాబట్టి అంతే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది బర్నర్స్ మాత్రం ఒక క్లాత్ వేసి పెట్టుకుంటాను, నాకు మార్నింగ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఇంకా నైట్ అయితే అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే 5:15 కల్లా లేస్తాను, మాప్ చేసుకొని పిల్లలకి బాక్సెస్ పెట్టి అయితే పూజకు అన్నీ రెడీ చేసుకుంటాను. ఫ్లవర్స్ అయితే హస్బెండ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వచ్చినాడు, చాలా బాగున్నాయి. మోర్ వచ్చేసి 80 రూపీస్, చాలా కాస్ట్ అయిపోయినాయి బెంగళూరులో. ఇంక ఫ్లవర్స్ కూడా ఒకప్పుడు తక్కువ రేట్ ఉండేది, ఇప్పుడు చాలా కాస్ట్ అయిపోయినాయి. ఇంకా ఎవ్రీ వీక్ అయితే థర్స్డే తెచ్చుకుంటాము ఫ్లవర్స్, ఇంకా ఫ్రైడే సాటర్డేస్ అయితే యూజ్ చేసుకుంటాము. ఎవ్రీ వీక్ అయితే రంగోలీ కూడా పెట్టుకుంటాను బయట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అన్ని ఫ్లవర్స్ పెట్టి ఇలా డెకరేట్గా చేసుకున్నాను. పైన అయితే దేవుని మందిరం, కింద అయితే అన్ని యూస్ చేసుకునేది ఆయిల్ అవన్నీ కింద పెట్టుకుంటాను. కొంచెం చిన్నగా ఉంది దేవుని రూమ్, పర్లేదు. బట్ నేనైతే ఎప్పుడు మ్యాచ్ బాక్స్తో డైరెక్ట్గా పెట్టాను. ఫస్ట్ అగరబత్తికి ముట్టించేసి తర్వాత దీపం పెడతాను, అలానే పెట్టాలని చెప్పినారు. సో అందుకే అట్లే పెడతాను. ఎవ్రీ థర్స్డే అయితే చాలా టైం పడింది పూజ చేసుకునే వరకు. ఇంకా సాయిబాబాకి అయితే ఎవ్రీ వీక్ పూజ చేస్తాను. ఇక్కడ దగ్గరలో అయితే టెంపుల్ లేవు. ఇదివరకు మేము హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ టెంపుల్కి వెళ్ళేది. నేనైతే ఈరోజు ఎర్ర గులాబీతో అయితే డెకరేటివ్గా చేసుకున్నాను సాయిబాబాని. ఇంకా ఇక్కడ ముగ్గేసుకున్నాను, చూడండి ఎలా వేసానో. ఎవ్రీ వీక్ అయితే వేసుకుంటాను. ఎక్కువగా అపార్ట్మెంట్స్లో ఎవరు వేరు, మా మా దాంట్లో ఇద్దరము తెలుగు వాళ్ళం ఉన్నాము. సో మేమిద్దరమే ఎవ్రీ వీక్ వేసుకుంటాము. ఇంకైతే పాలకూరకైతే కర్రీ రెడీ చేస్తూ ఉన్నాను. డే బై డే ఆకుకూరలు తింటాం కదా, ఈరోజు పాలకూరకైతే ఇంకా సాల్ట్ వేసి పెట్టాను కాసేపు. ఇంకా అలా పాలకూర కావాల్సిన అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను. ఆనియన్, గార్లిక్ అయితే అన్ని కర్రీస్లో యూస్ చేస్తాను, ఎందుకంటే హెల్త్కి మంచిది, హార్ట్కి. సో అందుకనేసి అయితే గార్లిక్ ఎక్కువ యూస్ చేస్తాను. ఇంకా నేను ఈరోజు అయితే శనగపప్పు తీసుకున్నాను, ఎప్పుడు పెసరపప్పు అయిద్దు అనేసి. ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు ఒకే పప్పు కాకుండా అన్ని పప్పులు యూస్ చేస్తేనే అప్పుడే మనకు ప్రోటీన్స్ వచ్చేదని నేను ఈ పప్పు అయితే యూస్ చేస్తూ ఉన్నాను. కొంచెము వేరేలాగా ఉండేది, కానీ పెసరపప్పు అంత టేస్టీగా మాత్రం ఉండదు, ఓకే బాగుంటుంది. ఆనియన్, గార్లిక్, పసుపు, కొంచెము ఆయిల్, వాటర్ సరిపడా వేసి ఇంకా మూత పెట్టేసి అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఒక 4-5 విజిల్స్ రావాలి, ఎందుకంటే శనగపప్పు కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే కుక్ అయిపోయింది. మాకు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటే నచ్చదు, కొంచెం ఇట్లే ఉంటే ఇష్టము. ఇంకా బాండీ పెట్టుకొని ఇంకైతే ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను. గార్లిక్, కర్రీ లీవ్స్, ఎండుమిర్చి వేసాను కొంచెము. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ ఆల్రెడీ ముందే వేసాను కాబట్టి కొంచెం స్పైస్ తక్కువ ఉండాలనేసి అయితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాప అయితే వచ్చేసింది స్కూల్ నుండి. ఈరోజైతే స్కూల్లో అలసిపోయినా అని చెప్పింది. ఇంకా మేమైతే లంచ్ చేస్తూ ఉన్నాము. పప్పు, అన్నము అన్నీ పెట్టుకున్నాము. మా పాప నెయ్యి చూపిస్తూ ఉంది, ఇంట్లో అమ్మ పంపించిన నెయ్యి, ఇది చాలా బాగుంటుంది. నేను కూడా కంట్రీ డిలైట్ పాలు యూస్ చేస్తాను, కానీ ఈ మధ్య చేయట్లేదు, టైం ఉండట్లేదు. ఇంకా మేమిద్దరం అయితే రైస్ పెట్టుకొని ఇద్దరం మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము. ఈరోజైతే అవుట్ సైడ్ వెళ్ళినా అని చెప్పింది పాప, ఫీల్డ్ ట్రిప్కి. అలసిపోయినామమ్మ అని చెప్తా ఉంది. ఫీల్డ్ ట్రిప్ అంటే మా పాపకి చాలా ఇష్టము, ఎందుకంటే క్లాసెస్ జరిగాయి, అవుట్ సైడ్ తీసుకెళ్తారు కాబట్టి వ్యాన్లో ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఎప్పుడు అంటూ ఉంటుంది. ఫీల్డ్ ట్రిప్ ఎప్పుడు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా పాప చూడండి తింటా ఉండింది. కొంచెం స్పైస్ ఎక్కువగా తింటుంది మా పాప, మనం ఎంత కారం పెట్టినా తింటుంది. కొన్నిసార్లు మాత్రము అవాయిడ్ చేస్తుంది, కానీ ఆల్మోస్ట్ అయితే మేము స్పైసీ ఎక్కువగా తింటాము. ఇంకా పెద్ద పాప కూడా వచ్చేసింది, ఇద్దరము మాట్లాడుకుంటూ ఉన్నాము. క్లాస్లో జరిగినవన్నీ చెప్తూ ఉంటుంది రాగానే. ఇంకా మ్యామ్ రేపు ఏం హోంవర్క్స్ అవన్నీ మాకు ఫోన్లోనే సెండ్ చేస్తారు, బట్ తను కూడా నాకు రిమైండ్ చేస్తుంది. క్లాస్లో తిన్నవా లేదా అని అడిగితే తిన్నా అనింది, బట్ చట్నీ స్పైసీగా ఉంది, ఒకటే చిల్లీ యూస్ చేయి మమ్మీ, చాలా చిల్లీస్ పెడతా ఉన్నావు అనింది. ఒక చిల్లీతో చట్నీ ఎలా అయింది అనేసి అయితే నేను అడుగుతూ ఉన్నాను. అందుకనేసి లేదు మమ్మీ నాకు ఒకటే చిల్లీతో చెయ్యి అని చెప్పింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే స్నాక్స్ కాబట్టి బ్రెడ్ జామ్ అయితే ఇస్తూ ఉన్నాను. తనే స్ప్రెడ్ చేసుకుంటా ఉంది. ఎక్కువగా ఇంట్రెస్ట్ కుకింగ్ ఐటమ్స్, ఎందుకంటే స్కూల్లో కూడా కొన్ని కుక్ ఐటమ్స్ చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి అయితే తెలిసిపోయింది. నాకైతే మ్యారేజ్ అయ్యే వరకు కుకింగ్ ఐటమ్స్ ఇవన్నీ ఏం తెలియదు అసలు. మా బాబు అయితే పిజ్జాలు, బర్గర్లు అవన్నీ చూసి చెప్తూ ఉంటుంది ఏమేమి యూస్ చేయాలనేసి అయితే. నాకైతే తెలీదు. ఇప్పుడు పిల్లలు చాలా ఇండివిజువల్గా ఉండడం కూడా నేర్చుకుంటున్నారు, అది కూడా చాలా బెస్ట్ పిల్లలకి. ఎప్పుడు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఇండివిజువాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఇంకైతే మార్నింగ్ కూడా వెజిల్స్ అయితే క్లీన్ చేయలేదు, ఇంకా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే అన్నీ మార్నింగ్వి, ఆఫ్టర్నూన్వి బాక్సెస్ అన్నీ క్లీన్ చేయాలి, చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇంకా నాకైతే అన్నీ ఒకేదాన్నే చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయ్యింది కాబట్టి పర్లేదు, ఇప్పుడు చిన్నప్పుడైతే చాలా కష్టమయ్యేది.
పిల్లలైతే ఈవినింగ్ 4:00 అయిందంటే చాలు అందరూ వచ్చేసి ఆడుకుంటారు అపార్ట్మెంట్‌లో కిందకెళ్ళి. అందరూ ఒకరింటికి ఒకరెళ్ళి ఒక దగ్గర అందరూ గ్యాదర్ అయ్యి కిందకెళ్ళి ఆడుకుంటారు. ఇంకా నేనైతే వెజిల్స్ అయితే క్లీన్ చేశాను. వాళ్ళకి పాపకైతే ఏమైనా ఇంకా స్నాక్స్ కావాలని అడిగింది. వచ్చేసరికి చేసి పెడతానని చెప్పినాను. ఇంకా బాక్సెస్ అయితే చెక్ చేస్తా ఉన్నా పాప తినిందా లేదా అనేసైతే. తిన్నది అన్నీ. ఒక స్నాక్స్ తినలేదు పీనట్. ఆ తర్వాత తింటా ఈవినింగ్ అని చెప్తా ఉండింది. ఈవినింగ్ అయితే పిల్లలొస్తారు కానీ బట్ వర్షంగా ఉంది. ఎక్కువ దోమలున్నాయని నేనే సెండ్ చేయట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అలా పిల్లల్ని బయటికైతే సెండ్ చేశాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే వాళ్ళకి బోర్ కదా! బయటికెళ్తే ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటా ఉంటారు. సో, అందుకనేసి బయటికి పంపిస్తాను కాసేపు. మళ్ళీ టైం అవ్వగానే పిలిస్తే వచ్చేస్తారు. అదేం ప్రాబ్లమ్ లేదు గానీ ఎక్కువ మస్కిటోస్ ఉన్నవి కాబట్టి అందుకే సెండ్ చేస్తలేను. ఈ మధ్య ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి గదా! అందుకే సెండ్ చేయట్లేదు. ఇక్కడ గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను. పొద్దున పప్పు వండినా గదా! కొంచెము స్ప్రెడ్ అయిపోయింది గ్యాస్ పైన. అందుకే క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఇంకా మొన్న అయితే నేను ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఆటా అయిపోయింది ఇంట్లో. మల్టీగ్రెయిన్ అయితే యూజ్ చేస్తాము చాలా మంచిదనేసి. ఒక 5 కేజెస్ అయితే ఆర్డర్ చేశాను. మల్టీగ్రెయిన్ అయితే చాలా బావుంటది సాఫ్టీగా చపాతీ గూడా. ఇంకా అందుకనేసి మల్టీగ్రెయినే యూజ్ చేస్తా ఉన్నాను. ఇంకా స్టోర్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు కావాల్సింది కూడా బౌల్‌లో ఏసినాను. ఎక్కువగా తెచ్చుకుంటే గ్రోసరీస్ పురుగొస్తున్నాయి. అందుకని మంత్లీ సరిపడనే తెచ్చుకుంటాను. నేను గ్రోసరీ స్టోర్ చేసేటప్పుడు కూడా లవంగాలేసి పెడతాను. బట్ అప్పుడప్పుడు కూల్ ఉండేమో బెంగుళూరులో తొందరగా పురుగులొచ్చేస్తా ఉన్నాయి. నేనైతే టీ అయితే పెట్టుకున్నాను. టీ తాగను, కాఫీ పెట్టుకున్నాను. ఇంగా పిల్లలు వచ్చినారు కదా! కంపల్సరీ డైలీ 2, 3 టైమ్స్ అయితే ఇల్లు క్లీన్ చేయందైతే తప్పదు నాకైతే. స్కూల్‌కెళ్తే మాత్రం 2 టైమ్స్, ఇంట్లో ఉంటే 3, 4 టైమ్స్ కంపల్సరీ క్లీన్ చేస్తాను. ఎప్పుడు పడేస్తా ఉంటారో వాళ్ళని గూడా మనం ఏమి అనలేము. మరీ పిల్లలు సైలెంట్‌గా ఉన్నా గూడా యాక్టివ్‌గా ఉండరనేసి ఇంకా ఏమైనా చేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటానే వదిలేస్తాను. ఇంకా ఇక్కడైతే నేను కాఫీ కోసం అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. నాకు కాఫీ అంటే చాలా ఇష్టము. మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే నెస్లే యూజ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటది. షుగర్ మాత్రం కొంచెం తక్కువ వేసుకుంటాను. కాఫీ పౌడర్ అయితే ఎక్కువ వేసుకుంటాను. టీ తాగేదాన్ని బట్ అవాయిడ్ చేశాను. ఎందుకో నచ్చట్లేదు. చాలా బాగా అనిపిస్తది. పీస్‌ఫుల్‌గా అనిపిస్తది కాఫీ తాగిన తర్వాత. ఇంకైతే బట్టలైతే ఆరేసాను. నావి ఒక్కదానివే ఏసుకుంటాను వాషింగ్ మిషన్‌కి. పిల్లలవి సెపరేటు, హస్బెండ్‌వి సెపరేటు అన్నీ సెపరేట్‌గా వేస్తాను. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా డర్టీగా చేసుకుంటారు. మనమంతా కొంచెము మనం కొంచెం నీట్‌గా ఉంచుకుంటాం కదా! పిల్లలయి మళ్ళీ హైజీనిక్ ఉండాలని సెపరేట్‌గా వేస్తాను. ఇక్కడ ఆల్మండ్ అయితే సోక్ చేశాను. ఇంకా పిండి కూడా కలిపేసుకున్నాను. బట్టలన్నీ ఫోల్డ్ చేశాను. ఇంకా కొన్ని ఆరలేదు బట్టలు. మళ్ళీ అవైతే వేసేసాను బయట. అసలు ఎండే రావట్లేదు. ఎప్పుడు ఎండొస్తదా అని వెయిట్ చేస్తా ఉన్నాను. ఇట్లా వచ్చేది ఎండ. అట్లా నేను కిందకేసి పెడితే వర్షం వచ్చేసి బట్టలన్నీ తడుస్తా ఉన్నాయి. అందుకనేసి ఇంకా పైనకే పెట్టేసుకున్నాను. ఇంకా వెజిల్స్ అన్నీ క్లీన్ చేశాను కదా! అవన్నీ బయట పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను అన్నీ ఇంగ బట్టలన్నీ ఫోల్డ్ చేశాను కాబట్టి అన్నీ కబోర్డ్స్‌లో నీట్‌గా సర్దుకుంటా ఉన్నాను. ఆలోపైతే ఇంక పిల్లలు కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు. వచ్చే వరకు కొడుతూనే ఉంటారు. అది ఎన్ని టైమ్స్ అయినా గూడా, ఎన్నిసార్లు చెప్పినా గూడా వాళ్ళు నాక్ చేస్తూనే ఉంటారు. వచ్చినారింకా ఆల్మండ్ అయితే సోక్ చేశాను గదా! మార్నింగే సోక్ చేసి పెట్టాను. ఇంక వాళ్ళకిచ్చేసి అలా బయటికెళ్దామనైతే వాకింగ్‌కైతే తీసుకెళ్తున్నాను. ఇక్కడ డాగ్ ఎంత బావుందో. మా పాపకి డాగ్ అంటే బాగా ఇష్టము. బట్ మనం ఊరెళ్ళినప్పుడు కష్టమైద్దనేసి అయితే మేము తీసుకోవట్లేదు. ఇక్కడ వాకింగ్‌కి వెళ్తా ఉంటే టెంపుల్ ఉంటది. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బావుంటది. ఇంకా ఇద్దరు పోటీ పడుకుంటూ మరీ ఎళ్తా ఉన్నారు వాకింగ్‌లో. ఒకరికన్నా ఒకరు ఎక్కువ అక్కడే ఫైటింగ్ చేసుకున్నారు. పాప స్కూల్‌లో ఏదో రైమ్ నేర్చుకుందట. అదే డాన్స్ చేసుకుంటూ తిరిగింది వాకింగ్ ఏరియా మొత్తము. రోడ్లయితే కొంచెం పాడైపోయినాయి. వర్షం పడింది గదా ఎక్కువగా. అందుకనేసి ఈ రోడ్లన్నీ పాడైపోయినాయి. ఇక్కడ వాకింగ్ ఏరియా మాత్రం చాలా చేస్తా ఉన్నారు. ఇంక ఇంటికొచ్చేసాము. ఒక 2 రౌండ్స్ ఏసి. ఇంకా ఇద్దరు డోర్ లాక్ చేయడానికి మాత్రం ఫైటింగ్ చేసుకుంటా ఉన్నారు. నేను మీ పిల్లలు గూడా ఇంతేనా? మా పిల్లలు ఎక్కడికి పోయినా అంతే ఒకరికన్నా ఒకరు ఎక్కువ. ఇంకా అప్పుడప్పుడైతే ఇద్దరు ఖామోష్ అయితారు గానీ, నాకైతే ఎక్కువగా ఇనరు. మా హస్బెండ్‌కైతే ఎక్కువగా ఇంటారు. వెదర్ కూల్‌గా ఉందని అయితే ఇద్దరు స్వెటర్స్ అయితే వేసుకున్నారు. ఇంకా హోమ్ వర్క్స్ అయితే రాపిస్తా ఉన్నాను. ఎవ్రీ డే అయితే వాళ్ళు ఫోన్‌లోనే డైరీ సెండ్ చేస్తారు. నేను ఇంకా డేట్స్ ఏసైతే పెడతాను. మా పాప హోమ్ వర్క్ చేసుకుంటది. చిన్న పాపకైతే నేనే టీచ్ చేస్తాను. కొంచెం డౌట్స్ ఉంటే పెద్ద పాపే అడుగుద్ది. నేను క్లారిఫై చేసిస్తాను. ఈ హోమ్ వర్క్స్ రాపియడమే పెద్ద టాస్క్. అవి అర్థం కావాలి. మనము మీనింగ్స్ అనేది ఒకటే ఉంటాయి. బట్ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఒక పెద్ద ఓషియన్. ఆ ఓషియన్‌లో మనం నేర్చుకుందే కొంచెము. ఇంగా అన్నీ ఆ మీనింగ్స్ తెలుసుకొని సెంటెన్స్ రాయడం అంటే చాలా కష్టము. నాకేందంటే మా పెద్ద పాప అయితే చాలా బాగా ఇంగ్లీష్‌లో
చాలా బాగా సెంటెన్స్ ఫామ్ చేసుకుంటుంది. తనే ఎలా రాయాలనేసి తనే నాకే చెప్తా ఉంటుంది. సో నేను ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసి రాసేసుకుంటాము. మ్యాథ్స్ అయితే ఎవ్రీ ఫ్రైడే సబ్మిషన్, అందుకే మ్యాథ్స్ హోంవర్క్ రాసుకుంటుంది. చిన్న పాప అయితే 5 వరకు అయితే నెంబర్స్ రాయడం నేర్చుకునింది. అలా బూస్టప్ చేయాలని అయితే హైఫై ఇచ్చాను. మన పిల్లలకి ఎప్పుడు మనమే బూస్టప్ చేయాలి. అప్పుడే మన పిల్లలు ఇంకా యాక్టివ్‌గా ఉంటారు. ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళని ఎప్పుడు డిస్కరేజ్ చేయొద్దు. ఇంకా చపాతీ అయితే రెడీ చేస్తా ఉన్నాను. ప్యాన్ కొంచెం పాడైపోయింది. కొత్తది తీసుకోవాలి. ఒక కప్ అయితే రైస్ కూడా పెట్టినాను. చపాతీ చూడండి ఎంత బాగొచ్చిందో. ఇంకా పిల్లలకైతే హాట్ వాటర్ అయితే ఇక్కడ పెట్టాను. ఇంకా వాళ్ళకి డిన్నర్ అయితే పెట్టేశాను. వాళ్ళు చూడండి ఎప్పుడు ఇవే చూస్తారు. నాకైతే పిచ్చిలేస్తది. వాళ్ళు అవేం చూస్తారో నాకు అర్థమే కాదు. ఇంక మళ్ళీ నైట్ అన్ని వెజిల్స్ అన్నీ ఇవి ఆఫ్టర్నూన్ వెజిల్స్ అన్నీ క్లీన్ చేశాను కదా! అవన్నీ ప్యాక్ చేసుకుంటా ఉన్నాను. టిఫిన్ బాక్సెస్ అయితే మాత్రము ఈజీగా హస్బెండ్‌కి మార్నింగ్ నేను లంచ్ చేస్తాను. తనే ప్యాక్ చేస్తాడు. నేను ఎక్కడో షెల్ఫ్‌లో పెట్టుకుంటే ఎక్కడ పెట్టినావో అడుగుతారు. అందుకనేసి వాళ్ళకి కనిపించేలా పెడితే ఈజీగా ప్యాక్ చేస్తాడు. ఇక్కడ ఓట్స్ అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను నేను. ఈ మధ్య ఓట్స్ తింటా ఉన్నాను. పాలు ఉన్నప్పుడే ఓట్స్ చేసుకుంటాను. లేదంటే మార్నింగ్ రాగి జావ తీసుకుంటాను. ఇక్కడ ఓట్స్ అయితే పాలేసి మిక్స్ చేసి పెట్టాను. కొంచెం చియా సీడ్స్ ఏసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. మళ్ళీ మార్నింగ్ 5:30కి అట్లా లేసినప్పుడైతే బయట పెడతాను. ఎందుకంటే కూల్‌గా ఉంటది కాబట్టి అంత తిన్నా కూడా మంచిది కాదు. మళ్ళీ 9కి తినేటప్పుడైతే అన్ని డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే అది వేసుకుంటాను. ఇంక మళ్ళీ నైట్ అయితే మళ్ళీ రొటీన్ మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5:30కి లేసి పాపకి బాక్స్ రెడీ చేయాలి కాబట్టి ఇంక అన్నీ క్లీన్ చేసుకొని